మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ని, మరి కేసీఆర్ పైన ఆ విధంగా మాట్లాడారు? చాలా దురదృష్టకరం. ఎంత హేయమైన చర్య అంటే గతంలో స్వాతంత్రం సిద్ధించిన కాంచి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మాటలు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు, ఇంత దిగజారి మాట్లాడుతూ చెప్పి చాలా సందర్భాలు చూసినాం. కానీ మరీ ఇంత దిగజారి మాట్లాడుతూ చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిట్టుకునేట్టుగా, కాంగ్రెస్ పార్టీ మహిళా సమాజం కూడా తిట్టుకునేటువంటి విధంగా ఈరోజు ఒక రాష్ట్రాన్ని సిద్ధించినటువంటి ముఖ్యమంత్రిగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారిని మార్చడానికి పంపిస్తా అంటే ఇది ఎంత దురదృష్టకరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం కూడా దీని మీద చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇక మాటలు ఇంకా ఏమైనా మాటలు ఎక్కువైతే తెలంగాణ యువత ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అవసరమైతే మీ పార్టీల ఆఫీసులను ముట్టడించి తిప్పికొడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఏమంటా ఉన్నామంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడో మార్చడానికి వెళ్ళిపోయింది. 15 నెలల కాలంలో మీరు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి మీరు మాట తప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ మార్చలేకపోయింది. ఆ మార్చలేకపోయిన కాంగ్రెస్ పార్టీని చూసుకొని తట్టుకోలేక ఈరోజు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మాత్రం యువత తిరగబడుతుంది. ఇలాంటి మాటలు రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర హెచ్చరికలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చూడని వ్యాఖ్యలు ఇవి కూడా. సో తెలంగాణ సాధించడంలో కేసీఆర్ గారి ప్రత్యేక పాత్ర చూస్తూ ఉంటాం. అట్లాంటి నాయకుడు పట్టుకొని సో ఒక ఫోర్త్ పిల్లర్ అయినట్టు మీడియా ముందు మాట్లాడడం, సో ఇట్లా తెలంగాణ సమాజం యొక్క దురదృష్టం ఇది. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనం పొరపాటున ఎన్నుకున్నాం. పొరపాటో గ్రహపాటో తెలియదు, కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి మాటలు వినాల్సిన పరిస్థితి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు లేకపోయి ఉంటే మాత్రం గ్రామాతరలో చిరాలతో ఇసుకొట్టి వాళ్ళు. కానీ వారి యొక్క కృషికి విలువ ఇచ్చి ఇప్పటికి కూడా చాలామంది ఓపిక పడతా ఉన్నారు. ఇంకా దిగజారి మాట్లాడితే ఇంకా మీకు ఎవ్వరు రెస్పాండ్ గారు. పిచ్చోడి చేత రాయి లెక్క ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆ ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం డెఫినెట్గా తిరగబడతామనేది కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే తెలంగాణ సమాజం కోసం నాడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆనాడు అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, ఈనాడు మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహంలో పోరాటంలో కానివ్వండి, ఈరోజు యునైటెడ్ పూల్ ఫ్రంట్ విషయంలో మా ముందుకు వచ్చి నిలబడేటువంటి బీసీల ఆత్మబంధుగా పిలుచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడానికి బీసీలంతా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళ కేక్ కటించి గజమాలతో కూడా ఈరోజు సత్కరించి వారికి పెద్ద ఎత్తున కూడా బర్త్డే విషయం చెప్పినాము. రాబోయే రోజుల్లో మాకు అండగా నిలబడాలని చెప్పి అనుకున్నాము. వారు అండగా నిలబడుతున్నారు కాబట్టి మా బీసీ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు కవిత గారు వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వెంట నిలవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం. అదే సభ వేదిక ఏ సభలు పెట్టినా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని వీళ్ళని ఎందుకు విమర్శించాల్సి వస్తుంది? దేనికోసం? ఇది ఒక సామెత తెలంగాణలో శకనం చెప్పే బాల్ అంటే కుర్తలో పడ్డదంట. అట్లా వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తీరా చూస్తే అది కుర్తలనే ఉంటుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు తీరు కూడా అదే రకంగా ఉంది. ఈరోజు నేనేదో గొప్ప శకునం చెప్తా అని చెప్పి ప్రజలందరికీ ఏదో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ తీరా చూస్తే అతను కుర్తలే ఉంటారు. కాబట్టి ఒకటే మాట, అసలు నా స్థాయికి నేనే ఆయన 4 సార్లు విమర్శించడానికి నాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇక మా నాయకుల దాకా ఎందుకు చెప్పండి. మీరు దిగజారి మాట్లాడేంత వరకు కూడా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా అంటారు తప్ప మీ మీద స్పందించే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నారేమో మీడియాను కవర్ చేస్తాం, మా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే డైవర్ట్ చేస్తాం, 6 గ్యారంటీలను డైవర్ట్ చేస్తాం అని ఒక అపోహలో ఉన్నారు. ఆ అపోహ అనేది ఖచ్చితంగా తేటతెల్లం అయిపోయింది తెలంగాణ సమాజానికి. రేవంత్ రెడ్డి అన్నట్టు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మర్చిపోతున్నారా? సో నిజంగానే రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి ఓటమి తప్పదు. నేను ఇదే మాట మాట్లాడితే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు మీ ఇష్టం వచ్చినటువంటి, మీకు సంబంధించినటువంటి, మీ కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలికేటువంటి 5 ఛానళ్ళు పంపించండి. 1 కాదు 2 కాదు. మేము వెంట తీసుకెళ్తాం. ఏ గ్రామానికి తీసుకెళ్తామో, కొండారెడ్డిపల్లికి వెళ్దామా, కొడంగల్కి వెళ్దామా, లేకపోతే నల్గొండకి వెళ్దామా, హైదరాబాద్ గడ్డ మీద ఉందామా, అమీర్పేట సెంటర్లో అడుగుదామా, ఎవరినైనా సరే మీకు కనుక 1% ఎక్కువ వస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. అదే అమీర్పేట సెంటర్లో ముఖ్య రావడానికి సిద్ధంగా ఉంటాం. దానికి ఛాలెంజ్ అని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సవాల్ విసురుతా ఉన్నాను. విమర్శలన్నీ ఎందుకు చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి? మీరు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు, మతి లేదని చెప్పి ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మతి లేని మాటలు మాట్లాడితే మతుడు అనుభూతి ఏమంటారు పవన్ గారు చెప్పండి. మతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నది ఆయన. అంటే వారికి ఒకటి ఏమంటే పెద్ద లైన్ ఉంటే దానికంటే కొంచెం పెద్ద లైన్ గీయాలని ఒక ఆతృత ఉన్నాడు తప్ప, ఆ లైన్ గీయాలంటే దాని వెనకాల కష్టం ఎంత ఉంది, దానికి ఎంత కృషి ఉంది, దానికి సమాజం పట్ల ఎంత అవగాహన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక తపన ఎట్లా ఉండాలి అని అవి తెలుసుకోవాలి తప్ప కేసీఆర్ గారిని విమర్శిస్తాం,
కేటీఆర్ గారిని విమర్శిస్తాం, లేదా జైలు పాలు చేస్తాం, లేకపోతే నోటీసులు పంపిస్తాం. భయపెడతామంటే సమాజం భయపడడానికి సిద్ధంగా లేదు. ఇది తెలంగాణ సమాజం, తెలంగాణ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇది మీ మీ పిల్లమిత్రు మాటలకో వాటికి భయపడేటటువంటి యువత కానే కాదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచడం, ఈనాడు కేసీఆర్ గారిని మాటల్లో కానివ్వండి, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావడానికి మా యువతంతా కూడా ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి నేను అది చెప్తా ఉన్నాను, ఎక్కడ ఊళ్ళలో కూడా అడిగినా కూడా, ముసలి అడిగినా కూడా, మొన్న ఒక మాటల్లో ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇందిరమ్మని అమ్మ అన్నారు, ఎన్టీఆర్ని అన్న అన్నారు, నన్ను అన్నాడు. తర్వాత వీడియోలు చూస్తే ఏమో ఏ గోగో అని వెరైటీ వాటిని మేమే వినలేకపోయినాం అట్లాంటి మాటలు. ఇక నేను అంతకంటే ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, నా వీడియో కాదు, అట్లాంటి వీడియోలు తెలంగాణ సమాజంలో లక్షలు విడుదలవుతూ ఉన్నాయి. ఒక్క వృద్ధుడు కూడా, ఒక్క వికలాంగులు కూడా, ఒక మహిళ కూడా నీ ప్రభుత్వం బాగుందని చెప్పట్లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకో. కావాలంటే మీకు ఆ వీడియో మా మిర్రర్ టీవీ ద్వారా పంపిస్తా, అది ఒకసారి వినండి, తర్వాత మా వీడియో అని చెప్పి ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం పైన బురద చల్లుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏ పని చేసినా కూడా దాన్ని నెగిటివ్ వే తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రిని తిట్టిస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. అసలు మీరు ఏ పని చేసినా మేము విమర్శించి చెప్పండి. మీరేమన్నా సాగునీటి ప్రాజెక్టులు చేసిర్రా, లేదా కొత్త స్కీమ్లు ఏమైనా పెట్టిర్రా? మేము పెట్టిన స్కీమ్లకే మీరు ఎగనామం పెట్టరు కదా, ఎగవేతలు పెట్టరు కదా. రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన ఎగవేత రెడ్డి అని చెప్పి మా హరీష్ రావు గారు చెప్పారు కదా. జలాలన్నీ అడగంటి పోతా ఉన్నాయి, నిధులన్నీ ఢిల్లీకి పోతా ఉన్నాయి మా కేటీఆర్ గారు చెప్పారు కదా. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? మీరు బీసీ పక్షపాతి కాదు, మీరు బీసీ పక్షపాతి అని చెప్పి మా కవిత గారు చెప్పారు కదా. బీసీలకు కేవలం అంకల గారెడ్డి చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈ బీసీ సమాజం తరఫున, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? మీరు బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టి నిధులు కేటాయించలేకపోతా ఉన్నారు? అదే రకంగా 1,00,000 కోట్ల రూపాయలు బీసీలు కేటాయిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉంది. అంటే 40,000 కోట్ల రూపాయలు మీరు నిధులు విడుదల చేయాలి. ఈ బడ్జెట్లో ఎంత నిధులు విడుదల చేస్తో చూస్తాం. ఒకవేళ బడ్జెట్లో మా బీసీలకు నిధులు తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గట్టి ప్రణాళిక ఉంటుంది. మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రతి బీసీ కార్యకర్త, ఈరోజు మీరు కనుక అంకెల్లో 10% తక్కువే చూపవచ్చు, కానీ మనుషులో ఉన్నాం కదా, బీసీలో ఉన్నాం కదా, బీసీలంతా బతికే ఉన్నాం కదా. సమాజం అడ్డు తిరుగుతుంది, సమాజం అంతా ఏకమవుతుంది, సమాజం అంతా ఒక తాటి మీదకి వస్తుంది. ఇదే సందర్భంలో కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో గీటు గీసి నిలబడ్డ ప్రతిసారి కూడా తెలంగాణ సమాజం కేసీఆర్ గారు వెంట నిలబడ్డది, బీఆర్ఎస్ పార్టీ వెంట నిలబడ్డది. సమాజానికి అర్థమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఏం మాటలు ఇచ్చింది, ఎక్కడికి పోతా ఉన్న నిధులు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోతా ఉన్నాయి, తెలంగాణ ప్రతిష్టని జాతీయ మీడియా సాక్షిగా ఎంత దిగజారుస్తూ ఉన్నాయి. ఈరోజు జాతీయ మీడియాలో తెలంగాణ మొత్తం అప్పుల కుప్ప అని చెప్పి చూపిస్తూ ఉంటే సిగ్గు లేదా రేవంత్ రెడ్డి? నీకు ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా నువ్వే తెలంగాణ అప్పుల కుప్ప అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా? అంటే గత ప్రభుత్వాన్ని నిందించాలని చెప్పి ఈనాటి ప్రభుత్వాన్ని మీరు అట్లా మాట్లాడితే, గతంలో మేము తెలంగాణ అధికారం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి ఇండ్లు, కానీ 1 కోటి ఇండ్లు నిర్మించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. మేము ఎంక్వైరీ వేయలేకపోయినామా, మిమ్మల్ని నిలబెట్టలేకపోయినామా, ఢిల్లీ స్థాయిలో గల్లీ స్థాయిలో దింపలేకపోయినామా? కానీ ఒకటే అడ్డొచ్చింది మాకు, తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి చిన్నతనంగా చూపించద్దు, తెలంగాణ పరిపాలన తక్కువ చూపించద్దు అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయింది. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు జిఎస్డిపిలో నెంబర్ 1 అయ్యారు, సాగునీరులో నెంబర్ 1, వరి ఉత్పత్తిలో నెంబర్ 1 అయ్యారు, ఇట్లా ఉద్యోగ కల్పనలో నెంబర్ 1, పారిశ్రామిక కల్పన నెంబర్ 1, టీఎస్ ఐపాస్ ద్వారా ఇట్లా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు అనే స్కీమ్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కేసీఆర్ గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర మాటలు మానుకోండి. వీలైతే ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. వాళ్ళన్న కనీసం ఇచ్చే ఉంటుందా? వాళ్ళు చెప్తే కూడా మీరు ఇదే రకంగా మాకు ఆల్రెడీ ఐడియా ఉంది, సరే ఇప్పటికైనా కూడా మారుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది, చేయలేదు, అప్పులు చేసి ఒక రాష్ట్రాన్ని కుదిబండగా మార్చిరు, అప్పుల రాష్ట్రంగా మార్చిరని రేవంత్ రెడ్డి అంటుంది. ఏం చెప్తారు? నేను ఒక మాట అడుగుతా ఉన్నాను. మా కవిత గారు అసెంబ్లీలో మా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు. మీరు ఏమంటా ఉన్నారు? సంవత్సరానికి 6,500 కోట్లు అప్పు కడతా ఉన్నారు కదా. మరి కాగు నివేదిక పరంగా 2,500 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అప్పు కింద కడతా ఉందని చెప్తున్నారు. మిగతా 4,000 కోట్లు ఎక్కడ పోతా ఉన్నాయి? రేవంత్ రెడ్డికి పోతా ఉన్నాయా, రాహుల్ గాంధీకి పోతా ఉన్నాయా, సోనియా గాంధీకి పోతా ఉన్నాయా? అది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. దాని మీద స్పందన లేదు, విలేకరులు అడిగేటువంటి పరిస్థితి లేదు, అడిగినా కూడా పక్కదారి పట్టించి ఏదో మళ్ళీ మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు బడ్జెట్ల విషయంలో కానివ్వండి, దాని విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, ఒకవేళ మీరు అన్నట్టుగా 6,000 అనుకుందాం, 6,000 కోట్లు అప్పు కడితే 15 నెలలు ఎంత? 90,000 కోట్ల రూపాయలు అవుతుంది. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా. అంటే నీకు 90,000 పోతే ఇంకా 60,000 కోట్ల రూపాయలు ఆనే కనబడతా ఉన్నాయి కదా. రాష్ట్ర సంపద ఎక్కడ పోయింది? ఈ 60,000 కోట్లు ఎక్కడ పోయినాయి?
దమ్ముంటే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. అక్కడ అప్పు చేసిన 1,50,000 కోట్లలో మీరు చెప్పిన లెక్క వేసుకున్నా కూడా 6,000 కోట్లు వేసుకున్నా కూడా 90,000 కోట్లు పోతున్నాయి. అక్కడ 90,000 కోట్లు పోతే అదొక 60,000 కోట్లు ఉండాలి. ఇక్కడ తెలంగాణ సృష్టించిన సంపద ఉండాలి. ఇవన్నీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోంశాఖ మంత్రి లేడు. ఒకవేళ నాకు వీలైతే నేను అంటా ఉన్నాను, ఒక మానసిక శాఖ ఒకటి పెట్టుకోండి మీరు. మీలాంటి మంత్రులకు, మీలాంటి ముఖ్యమంత్రులకు ఆ మానసిక శాఖ మంత్రి, కొంతమంది డాక్టర్లు ఎమ్మటేసుకొని వచ్చి ఆ మంత్రిత్వ శాఖ ఏం చేస్తూ ఉంటుందంటే ముఖ్యమంత్రి గారిని, మంత్రులని అందరికి ఎప్పటికప్పుడు మానసికం తిరిగిపోకుండా ఏదన్నా వాళ్ళకు భద్రత కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ శాఖ కేటాయించకపోయినా కలిసి ఒక మానసిక శాఖ అనేది కేటాయించుకోండి. ముఖ్యమంత్రి గారు మీ ఆరోగ్యానికి చాలా మంచిది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు? క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు. డెఫినెట్గా అండి. అసలు ఒక మాట మేము ఏమంటా ఉన్నామంటే ముఖ్యమంత్రి స్థాయికి కాదు, కనీసం కార్యకర్త స్థాయి కూడా తగదు. చెప్రాసిదాన్ని కూడా మా అన్న చెప్తున్నారు, చెప్రాసి కూడా పనికిరాదని చెప్పి. మరి అట్లాంటి వాళ్ళకు క్షమాపణ అడగడం అనేది నేను ఒక మాట ఏమంటా ఉన్నానంటే నేను ఖండిస్తా చెప్పి నిజంగా నా మనస్ఫూర్తిగా అసలు ఆయన మీద మాట్లాడాలి కూడా అనిపించట్లేదు ఈరోజు నాకు. ఎందుకు అనిపించట్లేదు అంటే తెలంగాణ సమాజానికి ఒక పెద్ద దిక్కు. రాజకీయాలు ఉంటుంటాయి, పోతుంటాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయితే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది మహామహులు, ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు. కానీ ఏనాడు కూడా ఈ రకంగా ఒకరికొకరు విమర్శించుకోలే. ఒకరి మీద ఒక గౌరవంతో మాట్లాడుకున్నారు, ఒకరి మీద ఒక రాజకీయ ప్రత్యుద్ధనకం చేసుకోరు తప్ప పర్సనల్గా ఎవరూ మాట్లాడలే. కానీ ఒక నీచ సంస్కృతికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒడగొట్టిరు. కాబట్టి ఇదే రకంగా రాబోయే రోజుల్లో నీ పార్టీ మార్చడానికి పోయింది. రాబోయే రోజుల్లో ఇదే రకంగా మాట్లాడితే ఎవరు మార్చలేకపోతారని కూడా సమాజం తేల్చి చెప్తుంది. గతంలో కూడా ఈ రకంగా ఇష్టానుసారం మాట్లాడిరు. ఇంకొకసారి మాట్లాడతాం మాత్రం ఖబర్దార్.